సినిమాలో మనం ఏం చెప్పాం ఫస్ట్ నుంచి కూడా ఈరోజు భారతదేశానికి పట్టిన మహమ్మారి డ్రగ్స్, దాని మీద నుంచి దాన్ని ఎలా చేసుకురావాలి అనే దాని మీద నుంచి మన దేశం ఏంటి, ఇది వేదభూమి, ధర్మభూమి, స్వర్ణభూమి, ఇది ఎంత అద్భుతమైన నేల, అలాగే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎంత పరాక్రమవంతులు అని చెప్తూ, మనం ఎంత గొప్ప వాళ్ళని చెప్తూ, మన ధర్మం ప్రపంచానికి ఈరోజు బాట చూపించగలిగే మన ధర్మం ఎంత గొప్పది, మన వెన్నుముక లాంటి మన దైవం ఏంటి, వీటన్నిటి మీద కలిపి కమర్షియల్గా చెప్పిన సినిమా గురుగారు. మీరు ఒకసారి చూస్తే అందరూ మన వాళ్ళంతా కూడా వచ్చి చూస్తే ఒక్కసారి దాని మీద అభిప్రాయం ఏంటనేది కూడా మీరు చెప్పడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో నేను గురుగారిని ఇన్వైట్ చేయడం జరిగింది. గురుగారు మీరు చూశారు, మీ అభిప్రాయం చెప్పండి. వీళ్ళందరూ కూడా హిందూ ధర్మ రక్షకులే, అందుకే హిందూ ధర్మ రక్షకులను తీసుకొచ్చి వాళ్ళ ఈ మూవీ చూపెట్టాం. మేమందరూ కూడా దేశ రక్షకులు కూడా ధర్మం దేశం, అందుకే ధర్మాన్ని నమ్ముకుని దేశం ఉంది కూడా కంపల్సరీ ధర్మ రక్షింపబడితే దేశం రక్షింపబడుతుంది. చాలా ఈరోజు అఖండ 2 సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటి శ్రీని గారు. అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ మూవీ తీయడము, నిజంగా వారికి ఆలోచన ఎట్లా వచ్చిందో, నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడని నేను అనుకుంటున్నా. మూవీ చూసిన తర్వాత ఆవహించారు. కావున సినిమాలు ఎవరైనా కమర్షియల్ తీస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ఆలోచన, అది చాలా మంది తీయాల్సిందే కూడా. కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం చూస్తే రేపు అందరు చూస్తారా, చూడరా, దీని మీద ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ 2 ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపెట్టే ప్రయత్నం చేసేది. మన సంస్కృతి సంప్రదాయాలపై దాడులు చేస్తూ కొంతమంది దారి చెప్తున్నారు, ధర్మం దారి చెప్తున్నారు. హిందూ ధర్మం లేదు, హిందూ దేవుళ్ళు లేరు అని చెప్పి తప్పుడు వార్తలతో, తప్పుడు ఆలోచనతోనే సమాజంలో ఇవాళ అబండాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా ఈ అఖండ 2 అనే మూవీ ఒక గుణపాఠం. వాళ్ళందరూ కూడా మీ దేవుడు లేడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుని దగ్గర రండి అని చెప్పండి. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి రండి, అఖండ 2 మూవీ చూడండి, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి, హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోండి. అటు ఇటు దారి చెప్పిన అందరూ కూడా తిరిగి ఈ హిందూ ధర్మం గొడుగు కిందికి రావాల్సిందిగా, ఈ అఖండ మూవీ చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అందరూ చూడాల్సిన మూవీ, అందరు చూసి ధర్మం యొక్క గొప్పతనం, దేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సిన మూవీ. కాబట్టి మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలా అందరూ సకుటుంబ సమేతంగా చూడాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ, ఇటువంటి మూవీస్, ఇటువంటి భక్తి, దేశభక్తితో కూడినటువంటి సినిమాలు తీసేటువంటి ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ పరమేశ్వరుడు మన బోయపాటి శ్రీను గారు లాంటి డైరెక్టర్లకు అందించాలని చెప్పి, నటించేటువంటి శక్తి, ఆలోచన బాలకృష్ణ గారు లాంటి నటులకు అందించాలని చెప్పి, ఇటువంటి సినిమాలను ప్రోత్సహించేటువంటి ఆలోచన సమాజానికి అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.